అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. ఈ ఉదయకాలము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాము. పరిశుద్ధ గ్రంథము తెరిచి కీర్తనల గ్రంథము 97వ కీర్తన 10వ వచనము. ఆయన తన భక్తుల ప్రాణమును కాపాడుచున్నాడు, భక్తిహీనుల చేతిలో పడకుండా ఆయన వారిని విడిపించెను. దేవుడు ఈ యొక్క వాక్యాన్ని మనందరి హృదయాలలో ఫలింపచేయునుగాక. ఆయన తన భక్తుల ప్రాణమును కాపాడుచున్నాడు, భక్తిహీనుల చేతిలో పడకుండా ఆయన వారిని విడిపించెను. చూడండి ప్రియ స్నేహితులారా, దేవుడు తన భక్తుల ప్రాణమును కాపాడే దేవుడు, తన భక్తుల ప్రాణమును భక్తిహీనుల చేతిలో పడకుండా విడిపించే దేవుడు. మనము దేవుని దృష్టికి ఎప్పుడు భక్తి గల వారము అనిపించుకుంటామంటే ప్రతిరోజు మనము దేవునితో సహవాసం చేయాలి, ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి, ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేయాలి. మన కష్టాలలో, మన బాధలలో, మన శ్రమలలో, మనకున్నటువంటి ఇరుకులలో, ఇబ్బందులలో మనము ఎవ్వరి వైపు చూడకుండా దేవుని పాదాల దగ్గర కూర్చొని ప్రార్థించినప్పుడు దేవుడు మనల్ని కాపాడే దేవుడు, విడిపించే దేవుడు, రక్షించే దేవుడు. ఆయన యొక్క కృపను, ఆయన యొక్క ఆదరణను మనకు ఎల్లవేళలా తోడుగా ఉండే దేవుడు. చూడండి ప్రియ స్నేహితులారా, పరిశుద్ధ గ్రంథములో దానియేలు గ్రంథములో షద్రకు మెషక్ అబేద్నెగోలు ఆ రాజు యొక్క ప్రతిమకు ముఖము అని ముఖాముఖిగా వారి యొక్క ముఖము ఎదుటనే చెప్తారు, మా దేవుడు మమ్మల్ని రక్షింపకపోయినా పర్వాలేదు, మా దేవుడు మమ్మల్ని మీ చేతిలో నుండి విడిపించకపోయినా పర్వాలేదు, కానీ మేము మాత్రము నీవు నిలువబెట్టించినటువంటి ఈ యొక్క ప్రతిమకు మేము మొక్కము. మమ్మల్ని అగ్నిగుండంలో పడవేసిన, మాకు ఎంత భయంకరమైన శిక్ష మీరు విధించినా మేము మాత్రము మా దేవుణ్ణి తప్ప మేము ఇతరులను సేవించము అని ఆ యొక్క యవ్వనస్తులు దేవుని కొరకు నిలబడ్డప్పుడు దేవుడు వారిని మండుచున్నటువంటి అగ్నిగుండంలో నుండి కాపాడినటువంటి దేవుడు. వారి యొక్క ప్రాణములకు హాని కలగకుండా, వారి వెంట్రుకలు కాలిపోకుండా, వారి వస్త్రములు కాలిపోకుండా, అగ్ని వాసన వారి శరీరములకు తగలకుండా దేవుడు వారి యొక్క ప్రాణమును కాపాడినటువంటి దేవుడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, మనము కూడా అన్ని సమయాలలో, అన్ని వేళల్లో, అందరి ఎదుట వారు ఎవరైనా కానివ్వండి, అధికారులు కానివ్వచ్చు, మన కుటుంబ సభ్యులు కానివ్వచ్చు, మన భర్త కానీ, మన భార్య కానీ, దేవుని విషయంలో మనలను ఆటంకపరుస్తున్నప్పుడు, దేవుని విషయంలో మనలను వెనుకకు లాగుతున్నప్పుడు మనము ఎవరికి భయపడకుండా మనము దేవుని కొరకు నిలబడినప్పుడు మనము దేవుని దృష్టికి భక్తి గల వారముగా అనిపించుకుంటాము. అంతేకాదు, దేవుడు అటువంటి వారి చేతిలో నుండి మనలను ఎవరైతే ఆటంకపరుస్తున్నారో, మనలను ఎవరైతే కృంగదీస్తున్నారో, మాటల ద్వారా కావచ్చు, ఇతరుల పనుల ద్వారా కావచ్చు, వారి యొక్క ప్రవర్తన ద్వారా కావచ్చు, ఎవరైతే మనలను ఇబ్బంది పెడుతున్నారో, ఎవరైతే మనలను బాధ పెడుతున్నారో, ఎవరైతే మనలను కృంగదీస్తున్నారో వారి చేతిలో నుండి దేవుడు ఏం చేస్తాడట? మనలను విడిపించే దేవుడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, మనం చేసే పని దగ్గర కావచ్చు, మన ఉద్యోగంలో కావచ్చు, మన యొక్క కార్యకలాపాలలో కావచ్చు, ఏ పనిలో మనమున్నా, ఏ స్థలంలో మనమున్నా, ఏ ఉద్యోగంలో మనమున్నా, ఆ యొక్క స్థలంలో, ఆ యొక్క ఉద్యోగంలో మనము నీతిగా, యథార్థముగా, న్యాయముగా జీవించినప్పుడు మనము దేవుని దృష్టికి భక్తి గల వారముగా అనిపించుకుంటాము. దేవుడు మన కుటుంబాలకు, మన ప్రాణాలకు ఆయన కాపుదలగా ఉండే దేవుడు. మనకి ఎలాంటి ఆపద రాకుండా, మనకి ఎలాంటి కష్టము రాకుండా దేవుడు వాటన్నిటి నుండి విడిపించి మనలను నిలబెట్టే దేవుడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలము దేనికి భయపడకుండా, ఎవరి ఎదుట తల వంచకుండా, ఎవరిని చూసి భయపడకుండా మనము మన దేవునికి సాక్షులుగా నిలబడదాము. దేవుడిచ్చినటువంటి ఈ వాగ్దానమును బట్టి ఈ ఉదయకాలము ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ ఉదయకాలం తండ్రి, ఈ యొక్క గొప్ప వాగ్దానమును మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. అవును ప్రభువా, నాయన మా ప్రాణములను కాపాడే దేవుడవు, భక్తిహీనుల చేతిలో పడకుండా మమ్మల్ని విడిపించండి తండ్రి. నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన.
యేసయ్య అనుదినము నీతో సహవాసం చేసి నీతో నాయన అయ్యా మరి వాక్యాన్ని చదివి నాయన నీ మార్గంలో నడిచే కృపను భాగ్యమును మాకందరికీ అనుగ్రహించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ వాక్యాన్ని విన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను దేవుడు దీవించి ఆశీర్వదించి ఫలింప చేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.